బ్యాక్ టు న్యూస్. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయిందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విమర్శించారు. బోధాన్లో బీటీ నగర్లో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించిన ఆయన స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. నరేంద్ర మోదీతోనే అభివృద్ధి అని స్పష్టం చేశారు. $2,500 ఎక్స్ట్రా ఇస్తాడు. మళ్ళా గృహలక్ష్మి అని ఇంట్లో జాగా ఉంటే 5 లక్షలు ఇస్తాడు. 6 లక్షల ఎంత అన్నా 5 లక్షలు. ఇవన్నీ ఎవరు వాగ్దానాలు చేసిండ్రు? ఎవరైనా అడిగినరా? ఇవాళ మళ్ళా కనబడకుండా పోతున్నారు. ఎన్ని రోజులు పోతారు? పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నది 4 రోజులల్లా. ఈ ఒక్కదానికి జవాబు లేదు. మళ్ళా ఓట్లు కావాలని తిరుగుతా ఉన్నారు. ఎవ్వడు కూడా అడగలేదు. మోచేతుకు బెల్లం పెట్టిండ్రు. తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ వాళ్ళు మోచేతుకు బెల్లం పెట్టిండ్రు. ఇవాళ వీళ్ళందరి పాపం గరీబోళ్ళ ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ వాడికి ఏమవుతుందో చూద్దాం. దయచేసి అందరినీ కూడా ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు అక్క చెల్లెల అన్నదమ్ములు అడుగుతా ఉన్నా, ఒకడు నిజాయితీగా నడిపిస్తున్నాడు దేశాన్ని నరేంద్ర మోడీ. ఒక్కయననే నడుపుతున్నాడు నిజాయితీగా. ఆయన వెంబడి నిలబడి ఉండ్రి. ఇవాళ కాకపోతే రేపు ఇల్లు అవుతుంది మీకు. వినరామా? ఆయన వెంబడి నిలబడి ఉండ్రి. ఊకే మోసపోవద్దు. ఏమైంది? బీజేపీ బీఆర్ఎస్ దోస్తి. కవితను అరెస్ట్ చేయలేదు. ఏమైందండి? అందరు ఆగం పట్టిండ్రు పబ్లిక్ ని. అన్ని వాగ్దానాలు దొంగ వాగ్దానాలు చేసిండ్రు. అన్ని గ్యారెంటీలు దొంగ గ్యారెంటీలు. మోచేతుకు బెల్లం పెట్టారు గరీబులకి. ఇలా కవిత జైలుకు పోయింది. ఎడవైంది దోస్తి. ఎవరిది దోస్తి? ఓవైసీ తోటి నీ దోస్తి. డమ్మి క్యాండిడేట్లు పెడితే సిగ్గు లేకుండా మీది దోస్తి ఓవైసీ తోటి.